జనవరి 5, 2025న మైలారం గుట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు మాట్లాడారు. ఈ సందర్భంగా సైంటిస్టు బాబురావు గారు మాట్లాడుతూ, భూమిలోని ఖనిజాలను మొత్తము ప్రజలు అభివృద్ధి పేరుతోటి వాడుకుంటున్నారు, ప్రపంచ దేశాలను మొత్తము. ఈ సందర్భంగా భూమి కడుపులోని ఖనిజాలు మొత్తము ఖాళీ అయి భూమి వేడి ఎక్కి ప్రకృతిని నాశనం చేసే అవకాశాలు ఉంటాయని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలలో కొన్ని ఈ మధ్య కాలంలో శాస్త్రజ్ఞులు సైతం రోడ్ల మీదకి ఎక్కి భూఖనిజాలను కాపాడాలని ఈ రాజకీయ నాయకులపైన ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంగా శాస్త్రజ్ఞులను కూడా జైలు పాలు చేసిన రాజకీయ పార్టీలు, పాలనా విధానాలు ఉన్నాయంటూ వివరించారు బాబురావు గారు. ఖనిజాలను కాపాడుకుంటేనే మానవులు బతుకుతారు, లేకంటే చచ్చిపోతారంటూ చెప్తున్నారు. ప్రాణానికి ఊపిరినిచ్చే ప్రాణం నేనమ్మా, ప్రాణవాయువు నేనమ్మా, అడవి నోయమ్మా, అడవి తల్లి నోయమ్మా. ప్రాణానికి ఊపిరినిచ్చే ప్రాణం నేనమ్మా, ప్రాణవాయువు నేనమ్మా, పల్లె పల్లెకు వన్నెలు తెచ్చే అండను నేనమ్మా, అనుబంధము నేనమ్మా. తెలంగాణ రాష్ట్రానికి క్వాడ్స్ గనులతో విషాదం కొత్త కాదు. షాద్నగర్లో మొట్టమొదట ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ క్వాడ్ తవ్వినప్పుడు 400 మంది పైగా చనిపోయారు కార్మికులు, అంటే గ్రామస్తులు కాదు. ఆ గుట్ట తవ్వటంలో పని చేసిన వాళ్ళు 400 మంది చనిపోయారు. బాలగోపాల్ గారు ఆ కేసు హైకోర్టులో పోరాడారు కూడాను. పోరాడినా కూడా ఆ కార్మికులకు న్యాయం జరగలేదు. కోర్టు చెప్పింది వాళ్ళని ఐడెంటిఫై చేయమన్నారు, ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు. కుటుంబాలు నాశనం అయిపోయారు. అప్పుడు హిందూలో అప్పుడు వెంకటేశ్వర గారు అని పచ్చడి విలేకరు ఉండేవారు. ఆయన ఆ గ్రామానికి వెళ్ళి విలేజ్ ఆఫ్ విడోస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయాల్సి వచ్చింది. అంటే గ్రామంలో మగవాళ్ళందరూ గనిలో పనిచేసి చచ్చిపోయారు. అంత విషాదం అని. ఇంకా దేవరకొండలో ఇంకోటి జరిగింది. దేవరకొండలో చిన్న గుట్ట, అక్కడ జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో మెయిన్గా దళిత వాళ్ళు కుటుంబాలు కొంత భార్యాభర్త ఇద్దరు కలిపి ఒక కుండెడు బియ్యం కోసం అక్కడ పనిచేసేవాళ్ళు. వారానికి ఒక కుండెడు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ గుట్ట కొట్టిన తర్వాత వాటిని పొడి కొట్టేవాళ్ళు. అక్కడ అసలు విషాదం అంతా కూడా పొడి కొట్టడం దగ్గర జరిగింది. పొడి కొట్టేటప్పుడు ఏం చేశారంటే కనీసమైన జాగ్రత్తలు ఏమీ పాటించకుండా విపరీతంగా చిలుక ధూళి వస్తున్నప్పుడు అది వీళ్ళేమో పనిచేస్తూ అది ఏం పట్టించుకోకుండా ఆ ఊరిలోనే పనిచేశారు. ఆ సిలికోసిస్ అనే వ్యాధి వచ్చింది వాళ్ళందరికీ. అసలు సిలికోసిస్ అనే వ్యాధి అనేది ఉన్నదని కూడా ఇక్కడ చాలా మంది డాక్టర్లకు తెలియదు. అక్కడ ఏమైందంటే దేవరకొండలో ఒక డాక్టర్ గారు, ఆయన రష్యాలో చదువుకుని వచ్చాడు. మీకు కలిసాం ఆయన హిందూ డాక్టర్లు పెళ్లి చేస్తున్నారు. ఆయన ముస్లిం హిందూ భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. ఆయన కూడా కలిసాను నేను. ఆయన మొట్టమొదటిసారి గుర్తించారు ఇది సిలికోసిస్ వ్యాధి. అంతవరకు వాడికి ఎవరికి అసలు ఇది ఏ వ్యాధి, ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. అక్కడ 80 మంది దాకా చచ్చిపోయారు. కానీ ఇక్కడ మన పేరుకి వచ్చేసరికి అది పట్టించుకునేవాడు ఎవడు అసలు ఇక్కడ అసలు ప్రభుత్వ వ్యవస్థలు పట్టుకునే ఏపీ ఎంబీసీ వాళ్ళు ఏం చేశారంటే సైలెంట్ గా ఆ గనిని మూసేసేసి వాళ్ళు చేతులు నిలిపేసుకున్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఇంత రూపాయి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ కూడా దేవరకొండలో కూడా ఆ కుటుంబాలకి ఏమి న్యాయం జరగలేదు. ఇక్కడంటే ఇప్పుడు వీళ్ళు గ్రామస్తులు డైరెక్ట్ గా అందులో పనిచేయట్లేదు కనుక వీళ్ళకి ఆ ప్రమాదం అనేది ఉండదు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రెండు విషయాలు. మన దేశంలో అసలు పర్యావరణ న్యాయము అనేటువంటి పదజాలమే లేదు మన దగ్గర. మీరు కాలుష్య నియంత్రణ మండలికి వెళ్ళండి, పర్యావరణ మంత్రిత్వ శాఖ చూడండి, అసలు వాళ్ళ పరిభాషలో పర్యావరణ న్యాయము, పర్యావరణ అన్యాయము అనే పదాలే ఉండవు. ఇక్కడ ఈ ప్రజలకు వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్నది పర్యావరణ అన్యాయం జరుగుతుంది, సామాజిక అన్యాయం జరుగుతుంది, సామాజిక ప్రభావం ఉంది దీని మీద. ఆ గుట్టని వాళ్ళకి ఇచ్చేసినందువల్ల ఇప్పుడు ఈ అమ్మగారులు ఇద్దరు చెప్పారు, ఏం చెబుతున్నారు, వాళ్ళు బ్రతకడానికి అదొక వనరు,
ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా దాని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి అది లేకుండా చేయటం అనేది పర్యావరణ అన్యాయం అవుతుంది. మన రాజకీయం మొత్తం ఏ పార్టీ అయినా కూడా ప్రజల కోసం లేదు. ఇవాళ రాజకీయం అంతా కూడా పెట్టుబడి కోసమే ఉంటుంది. ఉన్నవాడికి ఊరికే చేస్తుంది. సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఓట్లు ప్రజలు ఇస్తున్నారు, పాలన వేరే వాళ్ళ కోసం జరుగుతుంది. 90% ప్రజలకి ఈ పాలనలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది. అది మన దౌర్భాగ్యం. ఇది ప్రజాస్వామ్యం యొక్క వైఫల్యం. ప్రజాస్వామ్యం పునరుద్ధరించుకోకుండా, సరైన ప్రభుత్వాలను నిర్మించుకోకుండా మనకి ఇలాంటి సమస్యల నుంచి సమాధానం దొరకదు. అంటే కొత్తగా మనకు వచ్చిన సమస్య ఏంటంటే పర్యావరణ పతనం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. భూతాపం అనేది అందుకే వస్తుంది. భూతాపం అనేది ఒకటి, అదేమో విపరీతంగా చమురు బొగ్గు వీటిని కాల్చడం వల్ల, కార్బన్ ఉద్గారాలు పెరగడం వల్ల భూమి వేడెక్కి అదొక సమస్య. రెండోది ఏంటంటే మనం ప్రకృతి పైన దాడి చేస్తున్నాం. ఈ నాగరిక సమాజం అనే పేరుతో ఈ నాగరికత అవసరాలను తీర్చుకోవడం కోసం ఎక్కడ వీలైతే గుట్టం తవ్వటం కూడా అందులో ఒక భాగమే. ఎక్స్ట్రాక్టివ్ ఎకానమీ అంటారు. అంటే దోపిడీ వ్యవస్థ, దోపిడీ ఆర్థిక వ్యవస్థ. ఆ జీడిపి ఎక్కడి నుంచి పెరుగుతుంది? దానికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రకృతి నుంచే వస్తాయి. ప్రకృతి లేకపోతే నీకు ఆర్థిక వ్యవస్థ లేదు. ఎకానమీ లేదా మీనింగ్ లెస్. ఎకానమీ నడవాలంటే ముడి పదార్థం కావాలి, శక్తి కావాలి. ఇవన్నీ కూడా భూమి నుంచే ఇస్తుంది. ఆ భూమిని నాశనం చేసి ఏ స్థితికి తీసుకెళ్ళామంటే భూమి ఆరోగ్యంగా ఉండటానికి శాస్త్రవేత్తలు 9 హద్దులు నిర్ణయించారు. 9 హద్దులు. ఆ 9 హద్దుల్లో ఇవాళ మనం 7 హద్దులు దాటేశాం. 7 హద్దులు దాటేశాం. ఇక 2 హద్దులు కొద్ది బోర్డర్లో ఉన్నాయి. ఇది ఎంతో కాలం భూమి ఈ జీవుల్ని సమర్థించేటువంటి శక్తి కోల్పోతుంది. భూమి లేకపోతే మనిషి ఏంటి? ఎక్కడున్నాడు? భూమి లేకుండా నువ్వేం చేస్తావు? నువ్వు ఎంత సంపద? ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తుంది. అందువల్ల భూమి అనేది భూమిలో ఉన్నటువంటి జీవ వ్యవస్థలన్నీ నశించిపోతున్నప్పుడు ఇక మనిషి, నాగరికత ఇవన్నీ మిగలవు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కూడా రాజకీయం అనేది పట్టించుకోవట్లేదు. సమాజం కూడా చాలా వరకు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొంత పాశ్చాత్య దేశాల్లో, సంపన్న దేశాల్లో కొంచెం ఆలోచన ఉన్న చోట పోరాటాలు జరుగుతున్నాయి. బ్రిటన్లో అయితే ఎంతమంది జైలుకి వెళ్తున్నారు, శాస్త్రవేత్తలు కూడా జైలుకి వెళ్తున్నారు. అంత దారుణమైన, ఎందుకంటే వాళ్ళు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే నేను ల్యాబొరేటరీలో కూర్చుని నేనేదో పరిశోధన చేసి నేనే తెలుసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమొచ్చింది? అది ప్రజలకి మీద ప్రభావం చూపించినప్పుడు, ప్రపంచం మీద ప్రభావం చూపించినప్పుడు దాన్ని నేను ప్రజల్లో తీసుకెళ్ళకపోతే ఎలాగా? ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మేము ఎన్ని నివేదికలు ఇచ్చినా ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తగిన చర్య తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు 29 టాప్ సదస్సులైన భూతాపం గురించి ఏం జరిగింది? ఏం జరగలేదు. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు, అలాగే ఉన్నాయి. 2030 నాటికి ప్యారిస్ లో ఒప్పందం ఏంటి? 45% కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని ఒప్పందం జరిగింది. ఇంకెన్నేళ్ళు మిగిలింది? 5 ఏళ్ళు మిగిలింది. 5 ఏళ్లలో మీరు 45% తగ్గించాలంటే 9% ఏడాదికి తగ్గించాలి. 9% కర్బన ఉద్గారాలు ఆపాలంటే మన ఆర్థిక వ్యవస్థలో ఎంత మార్పులు రావాల్సింటుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? మనం ఇంకా బొగ్గు తవ్వుతున్నాం. ఇక్కడ మీరు మీ గుట్ట గురించి చూస్తే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సమస్యలతో చాలా చిన్న సమస్యనే చెప్పాలి. ఇప్పుడు రామగుండం దగ్గర ఇంకా 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం కడుతున్నారు. అదనంగా బొగ్గు గదులు తెరుస్తున్నారు. అవి ఎంత ప్రమాదకరమైనవి. అక్కడ రామగుండంలోనే ఈ 2400 కూడా కడితే 6600 మెగావాట్లు అవుతుంది ఒకే క్యాంపస్ లో, ఒకే దీనిలో. 6600 మెగావాట్ల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే దాని చుట్టుపక్కల ప్రభావం ఎంత ఉంటుంది? వీళ్ళందరూ 6600 మెగావాట్ల ప్లాంట్ ఉందంటే దాని నుంచి దాదాపు 15,000 మెగావాట్ల వేడి వస్తుంది ఆ ప్రాంతానికి. ఎందుకంటే 35% 40% విద్యుత్తుగా మారుతుంది. ఆ మిగిలినంతా వేడిగా బయటకు వస్తుంది. ఆ ప్రాంతం అంతా ఉడికిపోతుంది. అసలే రామగుండం చాలా వేడైన ప్రాంతం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ సమాజం స్పందించలేదు.
2010లోనే సోంపేటలో ప్రాణాలు ఇచ్చి ఆపించారు థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని. కాకరపల్లి అనేది చాలా కుగ్రామం లాంటిది. సామాన్య ప్రజలు, విద్యావంతులు కూడా కాదు, వాళ్ళు చేపలు పట్టుకుని బతికేవాళ్ళు. వాళ్ళు నలుగురు ప్రాణం ఇచ్చి అక్కడ ప్లాంట్ రాకుండా ఆపారు. కానీ ఇన్నేళ్ల తర్వాత, ఇంతగా సైన్స్ అదనంగా సమాచారం వచ్చిన తర్వాత, అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్న తర్వాత, 28 సదస్సులో, దుబాయ్లో జరిగిన సదస్సులో అప్పుడు ఏం చెప్పారు, అక్కడ ప్రభుత్వాలే ప్రతిపాదన పెట్టి బొగ్గుని భూమిలోనే ఉంచుతాము అని తీసుకోమన్నారు. ఆ ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ ఏది ఇప్పుడు మనకు మాట్లాడలేదు, బొగ్గు గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ బొగ్గు లేకుండా మనం బతకలేమా? వేరే ప్రత్యామ్నాయం లేవా? ఎంత వస్తుంది విద్యుత్ ధర? అక్కడ టాపిక్ మారిపోతుంది. ఎందుకంటే అంతంత ప్రమాదాలనే పట్టించుకొని వాళ్ళు ఒక కుగ్రామంలో అక్కడ గట్టు మీద ఈ సామాన్య ప్రజలు బాధపడుతుంటే ఈ సమాజం స్పందించేంత చైతన్యం వాళ్ళు మిగిలిందా అనేది వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఈ పర్యావరణ ఉద్యమాలు అనేవి బ్రాడ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే తప్ప ప్రభుత్వాలు పట్టించుకోరు. ఆ ఒక్క గ్రామంలో ఓట్లు పోతే ఆ పార్టీకి ఏం నష్టం వచ్చింది? మిగిలిన చోట వేయడానికి చాలా మంది ఉన్నారు కదా. ఓట్ల ద్వారా ప్రభుత్వాలు మార్చుకోవచ్చు అంటారు, కానీ ఆ ఉన్న ఓట్ల రాజకీయంలో అదొక గేమ్. ఆ గేమ్ లో వీడిని కాదని వాడి కొట్టేస్తున్నాం, వాడిని కాదని వీడి కొట్టేస్తున్నాం, వీడు వచ్చినా వాడు వచ్చినా మన నెట్టిపారిపోతాం. అంతే జరుగుతుంది. ఏం మారింది? మా ప్రత్యక్ష అనుభవం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఫార్మాసిటీకి గురించి పోరాటం చేయడానికి ముందున్నారు వాళ్ళు. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తాం. ఏమన్నారు, అది రావడానికి వీల్లేదన్నారు. పెద్ద పెద్ద నాయకులందరూ అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. మేము ఆపుతామన్నారు, మేము వస్తే రద్దు చేస్తామన్నారు, ప్రణాళికలో పెట్టారు. చివరికి ఏం చేశారు? ఇప్పుడు ఇవాళ పొద్దున్నే వచ్చిన వార్త ఏంటంటే ఫార్మాసిటీ ఉంటుంది, కాలుష్య రహితంగా చేస్తాము. అదే మాట కేటీఆర్ గారు కూడా చెప్పాడు, కాలుష్యరహితమైన ఫార్మాసిటీ పెడతారు. అప్పటి నుంచి మేము అడుగుతున్నాం, ఇవాళ కూడా వెంటనే పెట్టాలని చెప్పి. కాలుష్యరహితమైన ఫార్మాసిటీ ప్రపంచంలో ఒక ఉదాహరణ చూపించండి. మేము శాస్త్రీయంగా కాలుష్యరహితంగా ఇలా చేస్తామని చెప్పి చూపించండి, అప్పుడు మేము అందరం సమర్థిస్తాము. ఈ ప్రభుత్వాల వల్ల న్యాయం జరిగే అవకాశం లేదు. ప్రకృతి వైపు నుంచే మనుషులకు న్యాయం జరుగుతుంది. కొంతమంది నశించిపోతాం తప్పదు, వచ్చేసింది. కానీ అందులో నుంచి కొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది, కొత్త సమాజం పుట్టుకొచ్చింది, ఆలోచన మారుతుంది. అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది మనిషి మారటానికి. మారితే బతుకుతారు, మారకపోతే